హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాల్టి మన రెసిపీలో చిత్తూరు స్టైల్లో పెసరట్ అండ్ కారం చూపించబోతున్నానండి. నార్మల్గా చేసేలా కాకుండా ఇలా పప్పులతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం పెసరట్ చేసుకోవడానికి పప్పును నానబెట్టుకోవాలి. నేను ఒక కప్పు తొక్కతో ఉండే పెసలు, అరకప్పు మినప్పప్పు, అరకప్పు పచ్చెనగపప్పు, అరకప్పు బియ్యం వేసుకొని ఓవర్ నైట్ అంటే 6 to 8 hours నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని అందులో కొంచెం తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా 1 నిమిషం పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇలా బౌల్లోకి తీసుకొని అందులో 1/2 స్పూన్ బేకింగ్ సోడా, సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం చిత్తూరు స్టైల్లో కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టమోటా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక గడ్డ వెల్లుల్లి రెప్పలు, కొంచెం కల్లుప్పు, 3 ఎండుమిర్చి, 1 స్పూన్ పుట్నాల పప్పు ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న కారాన్ని వీటిలో వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుందాం. ఇక్కడైతే నేను కారానికి నువ్వుల నూనె వాడానండి. నువ్వుల నూనె వాడడం వల్ల కారానికి టేస్ట్ మరింత పెరుగుతుందండి. ఇలా 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పైన ఉల్లిపాయతో ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు లోతైన గరిటెతో పిండి తీసుకొని ప్యాన్ మీద దోశ వేసుకుందాం. ప్యాన్కి ఈవెన్గా దోశ పిండి అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఆయిల్ వేసి కొంచెం సేపు దోశ కాలనివ్వండి. మీకు కావాలంటే దోశ పైన సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత వేరొక సైడ్ ఫ్లిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలో వేసేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు హోటల్ స్టైల్లో ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకొని వేసుకోవచ్చండి. మీరు కూడా ఈ పెసరట్టు కారాన్ని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.